గోంగూర, ఎర్రగడ్డలు, టమోటా, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం, నూనె, ధనియాల పొడి, చికెన్ మసాలా పొడి. చికెన్ ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర ఉంచుకొని అది బాగా కాగిన తర్వాత 3 స్పూన్ల నూనె తీసుకోవాలి. నూనె వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కాగిన తర్వాత చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు చికెన్లో ధనియాల పొడి, కారం, గరం మసాలా పొడి, పసుపు, ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర, కొద్దిగా నీరు పోసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 1, 2, 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. శుభ్రంగా 1కి 2 సార్లు గోంగూరను శుభ్రపరచుకొని బాగా కడుక్కొని అందులో పచ్చిమిరపకాయలు, టమోటా, 4గా కట్ చేసిన టమోటా, సన్నగా తరిగిన ఎర్రగడ్డలు, పసుపు ఇవన్నీ వేసుకొని స్టవ్ మీద ఉడికించుకోవాలి. ముందుగా మూత పెట్టకుండా చూడండి, ఈ విధంగా కొంచెం ఉడికిన తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత నేను విజిల్ తీసేసిన తర్వాత కొంచెం చికెన్ని కూడా ఉడికించుకుంటున్నాను. ఒక పక్క చికెను, తర్వాత గోంగూరను కూడా. గోంగూర ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా నలుపుకోవాలి. గోంగూరని బాగా రుబ్బుకోవాలి. ఈ రుబ్బుకున్న గోంగూరలో ఉడికించిన చికెన్ని ఈ విధంగా కలిపి నూనె సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. నూనె సపరేట్ అయితే బాగా మనకు వేగిపోయినట్లు ఉడికిపోయినట్లండి. గోంగూరలో చికెన్ని కలిపేసేసుకొని నూనె సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో గోంగూర చికెన్ వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.